సో నమస్తే బల్మూరి వెంకటరణ. నమస్తే భయ్య. అన్న, ఎట్లా నడుస్తుంది మీ మున్గోడు ఎలక్షన్స్? సాఫీగా నడుస్తుంది, బాగా నడుస్తుంది. మీకైతే సాఫీగా నడుస్తుంది, కానీ జనాలలో అయితే సాఫీగా నడుస్తున్నట్లేదు. మీ పార్టీ చీఫ్ రేవంత్ అన్ననే ఒక 3-4 రోజుల కిందట చాలా లైక్ ఆయన ఎమోషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. లైక్ ఎందుకంటే సీనియర్ నాయకులు ఒక్క నాయకుడు లేడు మేమేంట. మునుగోడు ఎట్లా గెలుద్దామని అనుకుంటారు? ప్రజలు మా వెంట ఉన్నారు. ఎన్నికల్లో గెలవనికి నాయకులు కావన్నా, ప్రజలు కావన్నా, ప్రజల తీర్పు మా వైపు ఉందని నమ్మకంతో, విశ్వాసంతో ఎన్నికల బరిలో నిల్చున్నాము. అండ్ సీనియర్లు అందరూ ఎవరున్నారో ఒకరిద్దరు వ్యక్తులు ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళపైన రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే కుటుంబంలో ఉన్నోళ్ళు ఏ రకంగా చేయడం సరికాదన్న ఉద్దేశంతో వారు మాట్లాడడం జరిగింది. కాకపోతే దాదాపు 80% తగ్గిన సీనియర్లు అందరూ కూడా వారి వంతు పాత్ర వారు మునుగోడు నియోజకవర్గంలో వారికి ఇచ్చిన బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు. అంటే పార్టీ సీనియర్ నాయకులు ఒక్కరు కూడా లేరు కదా అన్న మేమేంట. ఇది తప్పుడు మాట. పార్టీ సీనియర్ నాయకులు ఒకరు కూడా లేకపోతే హనుమంతరావు గారు అక్కడ ప్రచారం చేశారు, మళ్ళీ బట్టి విక్రమార్క గారు అక్కడ ప్రచారం చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ప్రచారం చేశారు. ఎవరి బాధ్యతలలో ఎవరి మండలాల వారిగా గ్రామాల వారిగా ఒక్కొక్కరికి నియోజకవర్గాలు అంటే ఆడున్న సంబంధించిన గ్రామాలకు కేటాయించడం జరిగింది. కేటాయించిన గ్రామాల ప్రకారం వారి ప్రచార కార్యక్రమాలు వాళ్ళు సాగిస్తారు. కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటే 84 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మినిస్టర్లు ఆడనే ఉన్నారు. ఆడికి వెళ్ళి జరుగుతలేరు. మంచి ఏవేవో కేసులు జరుగుతున్నా కూడా, నియోజకవర్గాల ప్రాబ్లం జరుగుతున్నా కూడా ఒక్కరు అక్కడ దిక్కు పోతలేరు. సో అక్కడ దిక్కు పోకుండా ఖాళీ మునుగోడు ఏఆర్ఎస్ గురించి మాట్లాడారు. బీఆర్ఎస్ అన్న. బీఆర్ఎస్ భయ్యా, ఫస్ట్ ఒక ప్రాంతీయ పార్టీ ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆవిర్భవించిన తెలంగాణ కోసం వచ్చిన పార్టీ. సంతోషం, మంచిగా ఉంది. నువ్వు దేనిపైన ఏ సిద్ధాంతాలతో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైంది? నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ రాష్ట్రానికి సరైన నీళ్లు కేటాయిస్తాము, నిధులు కేటాయిస్తాము, నియామకాలు కేటాయిస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అది నెరవేర్చినాక నువ్వు మొత్తం తెలంగాణ కళ సాకారమైనాక, తెలంగాణ ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినాక, తెలంగాణ ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు వచ్చినాక, లేకపోతే ప్రతి తెలంగాణలో ప్రతి విద్యార్థికి ఉచిత విద్య అందించినాక, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన, టీఆర్ఎస్ పార్టీ చేసిన హామీలన్నీ నెరవేర్చేది, టీఆర్ఎస్ ఏ కళతోటి పెట్టిన మా కళ నెరవేర్చినామని చెప్పని నువ్వు దేశ రాజకీయాలను ఉద్ధరించడానికి పోతే నీ పార్టీకి ఒక అర్థం ఉంటుంది. నువ్వు పెట్టిన పార్టీ కూడా ప్రజలు గుర్తిస్తారు. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాక టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక తుక్లక్ పార్టీ లెక్క వాళ్ళు సరైన రీతిలో పరిపాలించలేకపోతున్నారు అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన సమస్యలపైన వాళ్ళు పోరాటం చేస్తలేరు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపైన వారు మాట్లాడతలేరు. ఆ సమస్య పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ పార్టీ పని చేస్తలేదు. ఇవన్నీ ఇచ్చిపెట్టిపోయి దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్ముతాడు? ఇప్పుడు ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ పెట్టిర్రు, బయట దేశంలో వీడను ఢిల్లీలో మీటింగ్ పెట్టడానికి పోతాడు, ఢిల్లీలోనికి ఇక్కడ తెలంగాణకి ఫోన్ చేస్తాడు, అరే మీ కాడ ముఖ్యమంత్రి ఆప్కే పాస్ జో సీఎం తా ఢిల్లీ ఆయా మీటింగ్ రక్కా అని అంటే వీడు ఏమంటాడు? అరే వాడు పెద్ద దొంగ మాటలు మాట్లాడితే మొత్తం అబద్ధాలు మాట్లాడతాడు, మీ కాడ కొత్త అబద్ధం ఏం చెప్పను, చెప్పరా? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు ఏం చేసింది లేదండి. మిషన్ భగీరథ చేసినామంటారు, ఎన్నో కార్యక్రమాలు చేసినామంటారు కదా. మిషన్ భగీరథ కానీ వాళ్ళు అంటారు మిషన్ కాకతీయ కానీ ఏ స్కీమ్ అన్న ప్రవేశపెడితే ఇప్పుడు ఇంటింటికి నల్లాలు వస్తాయి. మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లాలు వస్తాయి. ఎన్ని ఇళ్ళకి నీళ్ళు ఇచ్చారు, ఎన్ని ఇంట్లకి నల్లాలు వచ్చినాయి, ఎంతమందికి ఆ నల్లాలకి నీళ్ళు వస్తున్నాయి అనేది చూసుకోవాలి. కేవలం పైన షోపు టాప్కి కట్టేసినాము, కట్టడాలు కట్టినాము, దానివల్ల సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పని వాళ్ళు భావిస్తుంది సరికాదు. ఇప్పుడు మునుగోడే తీసుకుందాం అన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను రీసెంట్గా మునుగోడులో తిరిగినా. సో నేను తిరిగినప్పుడు తెలిసింది ఏంటంటే లంకపల్లి కేసీఆర్ తీసుకున్నాడు ప్రజెంట్ దత్తత గ్రామం. సో ఆడ పెద్ద ట్యాంక్ కట్టి దత్తత గ్రామాలు తీసుకున్నాడు ఎప్పటి ముఖ్యమంత్రి ఎన్నిగా తీసుకున్నాడు అనేది మొత్తం తెలంగాణ. ఆ ట్యాంక్ లకి నీళ్ళు వస్తున్నాయా? లేవు. మేము లైవ్ లో చూసినాం, మేమే చూసినాం. మరి అన్నీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి భయ ఎప్పుడన్నా కూడా స్ట్రేట్ ఏ ప్రభుత్వం కానివ్వండి, ఎన్నికల్లో ఓట్ల కోసము పథకాలు తీసుకొని వస్తారు చూడండి, అది పెద్ద దొంగ ప్రభుత్వం అన్నట్టు. గతంలో ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయం కానీ పద్ధతి లేకుండే. ప్రజల శ్రేయస్సు కోసము సాధారణ ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో రూపకంగా పథకాలు అనేటి ప్రభుత్వాలు తీసుకొని వస్తుండే. అది ఎందుకు? మొత్తం ఈ ఎన్నికల్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఇంప్లిమెంట్ చేయగలిగే పథకాలనే తీసుకొని వస్తుండే. ఇవాళ ఏంది ఒక్కొక్క చోట ఎన్నికలు వస్తే కొత్త పథకం తీసుకొని వస్తారు. నాగానే తీసుకోరాదని హుజరాబాద్లో దళిత బంధు అని చెప్పి కేవలం హుజరాబాద్ ఎన్నిక గెలవడానికి ఒక్కొక్క కొత్త పథకం తీసుకొని వచ్చారు. ఇది సరే అంటే
ప్రజల కోసం పరిపాలిస్తలేరు వీళ్ళు. ప్రజలకి మెరుగైన పాలనందరికీ ప్రభుత్వాలు నడుస్తలేవు. కేవలము పథకాల పేరుట ఎట్లా ఓట్లు దండుకోగలుగుతాము, ఎట్లా ఓట్లు వేసుకోగలుగుతాము, ఎట్లా ప్రజల్ని మోసం చేయగలుగుతాం అని చెప్పని క్రికెట్గా వీళ్ళు పాలిటిక్స్ చేస్తలేరు, పాలిట్రిక్స్ చేస్తారు. లాస్ట్ టైం మీరు కొన్ని స్పీచెస్ రామన్న విన్నారో లేదో కేటీఆర్ గారివి. కేటీఆర్ గారు రామన్న అందరికి రామన్న కదా ఆయన. వాళ్ళ పార్టీ వాళ్ళకి కావచ్చు భయ్యా. ఆ రామన్ననే ఒక అనౌన్స్మెంట్ చేసిండు, అది నేను లైవ్లో చూసిన ఆ రోజు. లైక్ ఎప్పుడైనా సరే మనం దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సెంట్రల్లో ఒక పార్టీ ఉండాలి, స్టేట్లో ఒక పార్టీ ఉండాలి. స్టేట్కి సెంట్రల్కి అపోజిషన్ ఉంటేనే జనాలకు మంచి జరుగుతుంది అని చెప్పి కేటీఆర్ అన్న అనౌన్స్మెంట్ ఇచ్చిండు, లాస్ట్ టైం స్పీచ్ ఇచ్చిండు. మరి అదే కేటీఆర్ అన్న వాళ్ళు ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టాల్సి వచ్చిందని అంటారు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల గురించి మనం మాట్లాడితే మనకున్న సమయం సరిపోదు, మనం చెప్పాలనుకున్నది కూడా పూర్తి స్థాయిలో చెప్పలేము. వాళ్ళు అనేది ఒక మాట మాట్లాడతారు, రేపొద్దున ఇంకో మాట మాట్లాడతారు. కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు రెండు కలిసిమెలిసిగా ఉంటేనే సరైన నిధులు తీసుకురాగలుగుతాము, రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మీరు మొదట అన్న మాటనే వాళ్ళు అనే మాటనే అబద్ధము. ఈ పైనంతోటి కొట్లాడితే వాడు ఏమి ఇవ్వకపోతే ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఎట్లా సమస్యలు తెలుస్తాయి? నీకు దీన్ని నేషనల్ ప్రాజెక్టు చేయాలంటావు, దీనికి సంబంధించి కేంద్రంకి నిధులు కావాలంటావు, నీకు వానికి దోస్తీ లేనిది ఎట్లయితుంది? ఇప్పుడు మీ మునుగోడు వర్షన్కి వస్తే ఈసారి మునుగోడులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటారు? లైక్ మీరు తిరుగుతారు కాబట్టి. ఈ రోజున్న పరిస్థితులలో మునుగోడులో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఒక నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్యం బతకాలన్నా, ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పాలన్నా, ఒక మార్పు రావాలన్నా, సామాన్య పౌరుడు తెలంగాణలో తలెత్తుకొని జీవించాలన్నా మునుగోడు గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, అది అవసరం. ఇప్పుడు లైక్ మీ అభ్యర్థి, పాత అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఉన్నాడు. అసలు పార్టీలోకి వెళ్ళి ఓనికి రీజన్ ఏందనంటే మీరేం చెప్తారన్న? ఇప్పుడు నేను మాట్లాడితే ఈయన పార్టీలు ఉండి కూడా మోసం చేసిండని చెప్పని మొన్న పార్టీలోకి వెళ్ళి రాజీనామా చేసినప్పుడు నేనేమో మాట్లాడితే ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి హేళనగా నా గురించి మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి గారు. నేను ఆ రోజే చెప్పిన, సరే నేను పార్టీ ఉన్నప్పుడు నాకు టికెట్ కేటాయించినప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు లేకుండి నువ్వు ఈటల రాజేందర్కి సపోర్ట్ చేసినావు అని చెప్పి నేను ఆ రోజు అన్నప్పుడు దాన్ని తిరస్కరించాను. మొన్న స్వయాన మీడియాలో వచ్చి ఆయన్నే ఒప్పుకోండు. నేను ఆ రోజు కాంగ్రెస్, మా అన్న ఇప్పుడు నేను ఇంటి నుండి నాకు సపోర్ట్ చేస్తుండే కాంగ్రెస్ నుండి, ఆ రోజు నేను కాంగ్రెస్ నుండి ఈటల రాజేందర్కి సపోర్ట్ చేసినట్టు ఇలా మా అన్న కూడా ఉండి చేస్తుండే అంటారు. అంటే స్టెబిలిటీ లేని వ్యక్తులు, వాళ్ళ సొంత లాభాల కోసం పనిచేసే వ్యక్తులు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటుందో. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక కాంట్రాక్టర్లు. వాస్తవమే, 14,000 టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పేది కాదు, ఆయన కాంట్రాక్ట్ డబ్బుల కోసం పోయిందని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఆయన స్వయంగా ఒప్పుకుంటుంది టీవీ ఇంటర్వ్యూలో. 22,000 కోట్లు కాదు 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని ఆయనే ఒప్పుకుండు. అంటే దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా హస్తం ఉందని అంటారా? ఇప్పుడు వెంకటరెడ్డి గారి హస్తము, ఆ కంపెనీలో వారి వాటా ఉందా, దానిపైన స్పష్టత ఏందో, వారిద్దరు బిజినెస్ సంబంధించి ఎక్కడ కూడా లావాదేవీలు కలిసి లేవని ఉన్నాయి. కాకపోతే వెంకటరెడ్డి గారు ఏదైతే మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, దానిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ కమిటీ ఆల్రెడీ వారికి సంబంధించి షోకాస్ నోటీస్ కూడా సర్వ్ చేసింది. 10 రోజుల గడువు ఇచ్చారు. తప్పనిసరిగా దానిపైన పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో పార్టీ తీసుకుంటుంది. అంటే ఇంత ఎలక్షన్ నడుస్తుంది, 84 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 14 మంది మినిస్టర్లు ఉన్నారు, ఇంత రచ్చ నడుస్తున్నది. అయినా పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా తమ్మునికే ఓటేయండి అని చెప్పి మొన్న రీసెంట్గా ఆడియో టేప్ కూడా రిలీజ్ అయింది. సో అసలు మీ పార్టీ నుండి మీకు వ్యతిరేకంగా అంటే ఏ విధంగా చూస్తారు? అంటే రేవంత్ రెడ్డి అన్న ఒంటరి చేద్దాం అనుకుంటున్నారు? నేను అనే మాట ఒకటి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఏ నాయకుడు అన్నా వారిని గెలిపించింది ఎవరు? ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తలు భావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినప్పుడు ఒక సగటు కార్యకర్తగా పార్టీ నాయకులపైన కాదు, వాళ్ళని గెలిపించిన కార్యకర్తలపైన బాధ్యత ఉంటుంది, వాళ్ళకి బుద్ధి చెప్పేది. మీ కార్యకర్తలు కూడా అంటారు అన్న, మీ కార్యకర్తలే ఉన్నారు, మా బాధ్యత ఉంటుంది వాళ్ళకి బుద్ధి చెప్పేది. ఎందుకు తప్పనిసరిగా దానిపైనే మేమందరం ప్రెషర్ బిల్డప్ చేసి మేము కూడా అడగడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి షోకాస్ కూడా ఇచ్చారు. కేవలం 10 రోజులలో మీరు దీనికి సరైన సమాధానం చెప్పండి, చెప్పకపోతే మీ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా పార్టీ తీసుకుంటుంది కూడా. తీసుకునే దిశగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మేము కూడా మాట్లాడతాం. అంటే దేని గురించి చేసిరు అనేది, ఇప్పుడు దేనిదన్నా ఒక డెసిషన్ వచ్చినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక సమయం ఇవ్వడం జరుగుతుంది. అదేముందో పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. పార్టీ అధిష్టానం తీసుకున్న తీర్పు
నచ్చకపోతే దాని తర్వాత మేము పార్టీ అధిష్టానంలో మేము మాట్లాడతాం. ఎందుకంటే మా కుటుంబ సమస్య, అంతర్గతంలో మా కుటుంబం ఉన్న లోకలు మా కుటుంబానికి మోసం చేస్తారు, మాకు అన్యాయం చేస్తారు అంటే తప్పనిసరిగా కుటుంబ సభ్యులు లెక్క మా పైన బాధ్యత ఉంటుంది. దానిపైన మేము ప్రెషర్ బిల్డప్ చేసి దానికి సరైన మాకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం.